అందరికీ నమస్తే అండి. ఏముందండి వాళ్ళ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ అండి. మాకు ఇట్లా ఒక ప్లాంట్స్ ఫ్రెండ్ డ్రాగన్ ఫ్రూట్ అని ఉండింది, పోయింది అది. సో వేరే తెద్దామని ఇట్లా ప్లాంట్స్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే మన ఉందండి ఇచ్చారు వాళ్ళు, ఒక పీస్ ఇచ్చారు. మరి ఎట్లా ప్లాంట్ చేసుకోవాలా చెప్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్తో పని చేసినా కూడా గ్లోవ్స్ వేసుకోండి కంపల్సరీ. దీనికి చాలా స్ట్రాంగ్ ముళ్ళు ఉంటాయండి, చాలా డేంజరస్, కుచ్చుకుంటే చాలా పెయిన్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయండి, గ్లోవ్స్ వేసుకొని మ్యాక్సిమం గ్లోవ్స్ వేసుకొని పని చేయండి. అదొక అడ్వైజ్ నాది అంతే. ఓకే, ఇలా ఒక ముక్క తెచ్చుకున్నాం కదా, తప్పదు ఎట్లా ప్లాంట్ చేసుకోవాలి, కట్టింగ్ ఎట్లా ప్లాంట్ చేసుకోవాలి పెట్టుకోండి. ఒక సైడ్ చూసుకోండి, ఒక సైడ్ ఏం చేయాలి, మీరు ట్రయాంగులర్ కట్ చేయాలండి. ఇట్లా ట్రయాంగులర్ కట్ చేసుకోవాలి. ఒక సైడ్ మీరు అనుకున్న సైడ్కి ఇట్లా ట్రయాంగులర్ చిన్నగా ఇట్లా ట్రయాంగులర్ కట్ చేసుకోవాలి. ఇట్లా ఎడ్జ్ మంచిగా ఉంటుంది, ట్రయాంగులర్ కట్ చేసేసుకోవాలి. ఓకే, చేశాం కదా. ఇప్పుడైతే చిన్న కంటైనర్ పెడతాను, నేను చూస్తాను ఒకసారి. అడుగున కొంత కంకర వేసాను. అలాగే దీంట్లో మనం ఇంకోటి ఏంటంటే, దీంట్లో గుర్తుపెట్టుకోండి, మామూలు సాయిలే సరిపోతుంది గార్డెన్ సాయిల్. దీనికి స్పెషల్ గేమ్లే, కాకపోతే కొంచెం కోకోపీట్, కొంచెం ఇసుక కలుపుకోండి. ఎందుకంటే వాటర్ కానీ ఎయిర్ ఫ్లో కానీ బాగుండాలి, కాబట్టి మీరు ఇట్లా పెట్టుకోండి. ఓకే, కంటైనర్ మొత్తం నింపుకున్నామంటే మనము దీన్ని జాగ్రత్తగా మధ్యలో ఇచ్చేసేసి జాగ్రత్త పెట్టేసి దీనికి సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ఒకసారి పెరుగుతున్న కొంచెం సపోర్ట్ ఇస్తే బెటర్. ఇట్లా ఒక చిన్న స్టిక్ తీసుకొని పక్కన పెట్టేసి ఒక చిన్నగా కట్టి పెట్టండి. మామూలుగా ఇట్లా కొంచెం చిన్నగా కట్టి పెట్టి దీన్ని పెరుగుతుంటుంది అన్నమాట. కొంచెం ఎదురుగా ఫస్ట్ షేడ్లో పెట్టుకోండి. ఫస్ట్ షేడ్లో పెట్టేసి దీన్ని ఒక సుత్లితో కట్టేసి కొద్దిగా నీట్గా దీన్ని పెట్టిన కొద్దిగా పెరిగిన తర్వాత కడదాం, లేకపోతే కొంచెం పెరిగిన తర్వాత కడతాము. దీన్ని వాటర్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ సీడ్ పెట్టినా శాప్లింగ్ పెట్టినా ఏది పెట్టినా షవర్ ఓన్లీ షవర్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ షవర్ ఇవ్వాలా, రెగ్యులర్ వాటరింగ్ చేయండి, ఓన్లీ షవర్ ఇవ్వండి. కొంచెం షేడ్లో పెట్టిన తర్వాత పార్ట్లీ షేడ్ బార్డర్ షిఫ్ట్ చేయండి. ఓకే అండి, చూడండి మనము చిన్న పీస్ పెట్టాం కదా, ఎంత హైట్ అయింది చూడండి, మంచిగా సపోర్ట్ ఇచ్చాము, దానికి మంచి పురికోస కట్టేశాము. కట్టిన తర్వాత చూడండి ఎంత మంచిగా గ్రో అయింది చూడండి. దీనికి మంచిగా రెగ్యులర్ వాటర్ చేసాం మంచిగా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీంట్లో సరిపోదు, ఇది చిన్న కంటైనర్ అయిపోయింది కదా, దీన్ని మనము పెద్ద కంటైనర్ షిఫ్ట్ చేద్దాం. ఓకే, పెద్ద కంటైనర్ తీసుకొచ్చాము ఒకటి. చూడండి, పెద్ద కంటైనర్ మంచి డ్రైనేజ్ బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. పెద్ద కంటైనర్ తీసుకొచ్చాము, దీంట్లో అడుగున మంచిగా కూన పెంకులు వేస్తున్నాము. కూన పెంకులు, తర్వాత కొంచెము ఇది ఉంది నా దగ్గర, కొబ్బరి పీచు ఉంది, తర్వాత కంకర ఉంది, అంతా వేసాము. మీకు చెప్పినట్టు గార్డెన్ సాయిల్ కొంచెం కోకోపీట్ ఎక్స్ట్రా వేసాము, దాన్ని బట్టి ఫిలప్ చేస్తున్నాము. ఓకే అండి, మనం పెద్ద కంటైనర్లో మొత్తం ఫిలప్ చేసుకున్నాము. ఫిలప్ చేసుకొని ఇప్పుడు మనము మెల్లగా చిన్న కంటైనర్ నుంచి జాగ్రత్తగా తీసి దీన్ని షిఫ్ట్ చేస్తున్నామండి. చూడండి, అలాగే చాలా జాగ్రత్త. ఇది హార్డీ ప్లాంట్ కరెక్టే, కానీ మీరు షిఫ్ట్ చేసేటప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇలాగా దీనిపైన షిఫ్ట్ చేసాము నీట్గా. దీనిపైన ఇంకొక లేయర్ వేసుకోండి మంచిగా. ఇంకొక లేయర్ వేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఒక 3-4 డేస్ తర్వాత ఎండలకు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూడండి డ్రాగన్ మనం పెట్టినంత పెద్దగా చూడండి, ఎంత చివర దాకా చూడండి, ఎంత హైట్ అయిపోయింది చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్దగా అయింది. ఈ చివర చూడండి ఎలా, ఇదిగోండి ఎంత పెద్దగా చూడండి. కాకపోతే ఇంకా టైం బాగానే పడుతుంది దీన్ని హార్వెస్టింగ్, మన ఫ్రూట్స్ రావడానికి కూడా టైం పడుతుంది ఇంకొద్దిగా. నేను ఒకవేళ ఫ్రూట్స్ వస్తే మళ్ళీ వీళ్ళకి హార్వెస్టింగ్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే చూడండి మీకు ఎంత పెద్ద ప్లాంట్ అని చూడండి, పై దాకా వచ్చేసింది ప్లాంట్ చూడండి. ఇంకా దీన్ని కొంచెం కేర్ తీసుకోవాలి, ఇంకా మనం అట్లా కేర్ తీసుకున్నా కనుక తొందరగా ఫ్రూట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్వెస్టింగ్ వీడియో మళ్ళీ చేస్తాను. అలాగే నేను చెప్పిన ప్రకారం మీరు అందరూ కూడా డ్రాగన్ ఫ్రూట్ ఇంట్లో పెంచుకోండి, అందరు బాగా చేసుకోండి మీ గార్డెన్స్ని. ఓకే, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ.